మే 8వ తేదీ అమావాస్య తర్వాత వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారమే. ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అసలు వృషభ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడతాయి. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అనేది ఉండదు. వివాహానంతరం వీరి జీవితం బాగుంటుంది. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది. కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు మాత్రం వృషభ రాశి వారు నిద్ర యందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి. కనుక జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ సమయంలో అంటే మే 8వ తేదీ అమావాస్య మొదలుకొని వీరికి శుభకాలం నడుస్తుంది. అసాధారణ పట్టుదలతో అనుకున్నట్లుగా సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదం. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది. ప్రారంభించిపోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైన మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నట్లుగా సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్క వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు కూడా. విరోధులకు దూరంగా ఉండాలి. ఇష్టదైవ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అస్సలు సందేహం అయితే లేదండి. అంతేకాకుండా వృషభ రాశి వారు మే 8వ తేదీ అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మే నెల 2024 వృషభ రాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకుందామండి. మీ 12వ ఇల్లు మరియు 1వ ఇంటిపైన సూర్య సంచారము ఈ నెలలో మీకు అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. లాభస్థానానికి చెందినటువంటి మీ యొక్క 11వ ఇంటిపైన ఉన్నటువంటి కుజుడు మీ నగదు ప్రవాహాన్ని పెంచుతుంది. శుక్రుడు ప్రియమైన వారితో మీ సంబంధాలను ప్రభావితం చేస్తాడు. మెర్క్యూరీ కమ్యూనికేషన్ సమస్యలు మరియు లాజిస్టిక్ సమస్యలను సృష్టిస్తుంది. రాహు మరియు కుజుడు కలయిక మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కానీ మీ యొక్క 5వ ఇంటిపైన ఉన్నటువంటి కేతువు ఆందోళన మరియు ఒత్తిడిని సృష్టిస్తుంది. మీ 10వ ఇంటిపైన ఉన్న శని మీ పని ఒత్తిడి మరియు కార్యాలయంలో రాజకీయాలను కూడా పెంచుతుంది. మీ జన్మరాశిపైన బృహస్పతి సంచారాన్ని జన్మగురువు అంటారు. దురదృష్టవశాత్తు జన్మగురువు మీ జీవితంలోని అనేక అంశాలలో చేతు అనుభవాలను సృష్టిస్తారు. దురదృష్టవశాత్తు మీరు ఈ నెలలో తీవ్రమైన పరీక్ష దశలో ఉంటారు. మీరు మే 19, 2024లో కొంచెం చెడు వార్తలు కూడా వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పరీక్ష దశను దాటడానికి మీరు ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉందండి. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో చోటు చేసుకునే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము ఏమాత్రము నిలవదు. మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత దాని సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా మేలు చేస్తుంది. మీరు ఎప్పుడు కూడా పిల్లపాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం.
ఈ వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదిన అభివృద్ధి సాధిస్తారు. దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా వీరు ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాషిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అయితే పూర్తి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కలవు. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా అవసరం. ఇక వృశ్చిక రాశి వారితో అయితే పూర్తిగా విరోధ స్వభావమే నెలకొని ఉంటుంది. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు. ఈ రాశికి చెందిన వారి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి కూడా లొంగని వారుగాను ఉంటారు. ఇతరుడిపైన ఎప్పుడు ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు వెనుకాడిన వారుగా కూడా ఉంటారు. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపైన ఎనలేని మమకారం ఉంటుంది. ఆరోగ్యరీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు కలవు. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర సంబంధిత వ్యాధులు, పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా కూడా చూసుకోవచ్చు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుందండి. వృషభ రాశికి చెందిన వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము తొలగిపోతాయి. అయితే అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. వీరికి శని దశ యోగిస్తుంది. ఈ రాశికి చెందిన వారికి అదృష్టపు రంగు నీలము, గులాబీ మరియు ఆకుపచ్చ. ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరించినట్లయితే వీరికి మానసికంగా శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా శుభాన్ని చేకూర్చుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 2, 8 మరియు 5. వృషభ రాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శుక్రవారం అవుతుంది. దీంతో పాటుగా బుధవారం, శనివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులు అవుతాయి. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.